మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా కువైట్లోని ఓ కీలక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒక విదేశీ కార్మికుడు చనిపోయినట్టుగా కువైట్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో జరుగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం ఇప్పుడు పొరుగు దేశాలపై కూడా పడుతుండటం గల్ఫ్ రీజియన్లో పెను ఆందోళనకు దారితీస్తోంది. అసలు ఏం జరిగింది? కువైట్ దీనిపై ఎలా స్పందించింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కువైట్ చమురు విద్యుత్ రంగం లక్ష్యంగా ఇరాన్ ఈ క్షిపణి దాడికి పాల్పడింది. పవర్ ప్లాంట్ లోపల పేలుడు సంభవించిన సమయంలో విధుల్లో ఉన్న ఒక కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కువైట్ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం కలిగింది. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న పోరులో కువైట్ లాంటి శాంతియుత దేశాలపై దాడి జరగడం ఇదే మొదటిసారి. తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఇరాన్ ధిక్కరించింది అని కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తక్షణమే జోక్యం చేసుకోవాలి అని డిమాండ్ చేస్తోంది. ఈ దాడి నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్నీ హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిన్న తరుణంలో తాజా దాడులు ప్రపంచ మార్కెట్పై మరిన్ని ప్రభావాలను చూపే అవకాశం ఉంది. కువైట్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని లేవనెత్తాలి అని నిర్ణయించింది.